ఇస్రో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. భారత అంతరిక్ష సంస్థగా ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించినటువంటి ఇస్రో ఒకేసారి 2 శాటిలైట్లని కక్షలో ప్రవేశపెట్టి వాటి ద్వారా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో 4వ దేశంగా నిలబడింది. ఈ దేశం అమెరికా, రష్యా, చైనా తర్వాత కేవలం భారతదేశం మాత్రమే ఈ తరహా ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ సాధించింది. అయితే ఇస్రో సాధించినటువంటి విజయానికి ఆంధ్రప్రదేశ్కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఇస్రో విజయానికి ఏపీకి బంపర్ ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా? వాస్తవానికి సతీష్ ధవన్ స్పేస్ స్టేషన్ అంటే ఇస్రో ఉన్నటువంటి శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక 3వ లాంచ్ ప్యాడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాబోయేటువంటి రోజుల్లో 3వ లాంచ్ ప్యాడ్ డెవలప్మెంట్కి కూడా ఇస్రోకి శాంక్షన్ చేస్తూ నిధులు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని క్యాబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది. ఈరోజే ఈ డాకింగ్ ఆఫ్ 2 శాటిలైట్స్ ఒకేసారి జరగడం అనేది ఒక సక్సెస్ఫుల్ రిమార్క్గా అందరూ కూడా ప్రశంసలు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రశంసలు అందుకుంటున్నటువంటి సందర్భంలోనే ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టుగా కేంద్ర క్యాబినెట్ ఈరోజే సమావేశమైంది. ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇస్రోకి సంబంధించి షార్లో అంటే శ్రీహరికోట స్పేస్ రీసెర్చ్ సెంటర్లో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఈ 2 లాంచ్ ప్యాడ్లతో పాటు 3వ లాంచ్ ప్యాడ్ని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలానే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థల్ని అధునాతన అవసరాలు ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తూ వాటిని మరింత అడ్వాన్స్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇస్రో చేసినటువంటి ప్రతిపాదనలన్నింటికి కూడా ఆమోదం తెలిపింది. ఈ శాటిలైట్స్ డ్యూయల్ శాటిలైట్ సక్సెస్తో పాటు స్పాడెక్స్ సక్సెస్తో పాటు ఇస్రోకి ఇది ఒక గ్రాండ్ సక్సెస్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఏ విధంగా వరం అవుతుందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్న ఈ రీసెర్చ్ సెంటర్ వలన అక్కడ మరింత యాక్టివిటీ జరుగుతుంది. ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఈ 3rd లాంచ్ ప్యాడ్ ఆఫర్ను ఒకసారి మనం చూద్దాం. క్యాబినెట్ కంప్లీట్గా దీన్ని అప్రూవ్ చేసింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3rd లాంచ్ ప్యాడ్ ఎట్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఇస్రో ఎట్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 3,984.86 crores అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయల శాంక్షన్. ఇది 3వ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడానికి ఇస్రోకి ఇచ్చినటువంటి ఒక వరంగానే మనం చూడాల్సింది. ఈ లాంచ్ ప్యాడ్ని రాబోయేటువంటి రోజుల్లో అంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్స్కి సంబంధించి ఇస్రో ఉపయోగిస్తుంది. రాబోయే రోజుల్లో మనుషుల్ని అంతరిక్షంలోకి పంపడానికి కావాల్సినటువంటి ప్రయోగాలను కూడా ఇస్రో చేయబోతుంది. చంద్రుడి దగ్గరికి పంపించేటువంటి చంద్రయాన్ 4 ఇంకా రెడీలో ఉంది. అదేవిధంగా మార్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అధునాతన అవసరాలకు తగ్గట్టుగా ఈ స్పేస్ రీసెర్చ్ సెంటర్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అలానే స్టాండ్ బై లాంచ్ ప్యాడ్ ఫర్ ద 2nd లాంచ్ ప్యాడ్ అట్ శ్రీహరికోటలో ఉన్నటువంటి 2nd లాంచ్ ప్యాడ్కి ఇది ఒక స్టాండ్ బైగా కూడా ఉపయోగపడుతుంది. ఇక ఎన్హాన్స్ లాంచ్ కెపాసిటీ ఫర్ ఫ్యూచర్ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ అంటే మానవ రోదసి యానానికి సంబంధించి కూడా మనుషుల్ని రోదసిలోకి పంపేటువంటి ప్రయోగాలకు కూడా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. కాబట్టి దానికి తగ్గట్టుగా అధునాతన అవసరాలకు తగ్గట్టుగా ఈ 3వ లాంచ్ ప్యాడ్ని ఉన్నటువంటి వ్యవస్థల్ని అప్గ్రేడ్ చేయాలనేటువంటి వరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాదాపుగా 3,984 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది కాబోతుంది. అలానే 4 ఏళ్లలో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని పూర్తి చేయాల్సిందిగా ఒక డెడ్లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం విధించింది. ఇప్పటికే ఆదిత్యయాన్ సక్సెస్ కావచ్చు, మార్స్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావచ్చు, అలానే చంద్రయాన్ సక్సెస్ కావచ్చు, ఇప్పుడు తాజాగా హ్యూమన్ ఫ్లైట్ మిషన్స్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయడం అంటే గగన్యాన్ పేరుతో మానవుల్ని రోదసిలోకి పంపేటువంటి ఒక ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో రోదసి టూరిజం కూడా అంటే స్పేస్ టూరిజం కూడా విపరీతమైనటువంటి ఆసక్తి ఉండేటువంటి రంగంగా మారబోతుంది. అలానే అమెరికాలో మనం చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థ ద్వారా ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి ప్రకటనలు ఫ్యూచర్ మొత్తం స్పేస్ చుట్టూ తిరిగేటువంటి అవకాశాలు, అంతరిక్షయానం అనేది అత్యంత సులువైనటువంటి వ్యవహారంగా మారాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మారుతున్న టెక్నాలజికల్ బేసిస్కి అర్థం చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా శాస్త్రవేత్తలకి ఇది పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినట్లు. భారతదేశం రోదసి రంగానికి సంబంధించి నాసా తర్వాత ఇస్రో ఆ లెవెల్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి అక్కడ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతోనే 3వ లాంచ్ ప్యాడ్కి సంబంధించినటువంటి ఫైల్ని క్లియర్ చేసింది కేంద్ర క్యాబినెట్. ఇక ఇది అమల్లోకి వస్తే 4 సంవత్సరాల్లో కొత్త లాంచ్ ప్యాడ్ని అధునాతన టెక్నాలజీతో మనం చూసే అవకాశం ఉంటుంది. గగనయానికి సంబంధించి కూడా 2027-28లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్టుగా స్పేస్ షిప్లను కూడా తయారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాబట్టి వీటన్నిటికి కూడా భారతదేశం మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో రోదసి యానానికి సంబంధించి కానీ అంతరిక్ష ప్రయోగాలకు కానీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం అనేది, అంటే చౌక ధరలకే ఈ వ్యవస్థలను తయారు చేసేటువంటి సమర్థత భారతీయులకి భారత సంస్థలకి ఉండడం అనేది కలిసి వస్తున్నటువంటి అంశం. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఒక లాభదాయకమైన రంగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ డ్యూయల్ శాటిలైట్ డాకింగ్ మెషిన్ సక్సెస్ కావడం పైన ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. అదే క్రమంలో కేంద్రం ఒక వరాన్ని ఇచ్చింది. ఈ వరాన్ని వీలైనంత వేగంగా కనుక ఎగ్జిక్యూషన్లోకి తీసుకొస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో, ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి షార్లో మరిన్ని వెలుగులు విరజిమ్మేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.